అందరికీ నమస్కారం. ఈ నెల 28వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటన వాయిదా పడినట్లు ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు తెలిపారు. ఆయన వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పర్యటన రద్దుకు గల కారణాలను కూడా వివరించారు. పొదిలి వస్తాడని జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వస్తానని డిక్లేర్ చేశాక డేట్ ఫిక్స్ అయ్యాక పర్మిషన్లకి చాపర్ పర్మిషన్కి ఆయన అనుమతికి పెడితే మీ పోలీసు వారు ఇంటెలిజెన్స్ వారు ఇట్లా పలానా డేట్ వస్తున్నారని చెప్పాక అప్పటికప్పుడు పొగాకు రైతుల సమస్య మీద మేము పట్టించుకుంటాము, బర్లీ అవసరమైతే కొంటామని చెప్తాడు. అవసరమనే కదా అడుగుతుంది, ఇంకా అవసరమైతే కొంటాననేది. గడ్డపార నానేస్తావా? గడ్డపార నానేస్తే ఎప్పుడు నానుద్ది, ఎప్పటికి వంగుద్ది? ఇది నీ తాత్సారపు ధోరణితోటి ఎందుకు బాబు ఇట్లా? పివి నరసింహరావు గారికే మీరు బాబులాగా ఉన్నారు. మేము ఆ కంపెనీల మీద ఒత్తిడి చేస్తాం, కొనిపిస్తాం. అసలు మీరు చెబితే కంపెనీలు ఎందుకు కొంటారు? మీరేమో వాళ్ళకి పెట్టుబడి పెట్టారా? పొగాకు డిమాండ్ ఉంది, మార్కెట్ రోజు రోజుకి తగ్గిస్తునేసరికి ఇంకెంత దూరం తగ్గుద్దు అని కంపెనీలు వెయిట్ చేస్తూ ఉన్నాయి. మీ మీద నమ్మకం పోయిందంటే పొగాకు బోర్డు మీద తిరగబడే రోజులు వస్తాయి. ఇవాళ పంట ఎక్కువైందని చెప్పి, పంట ఎక్కువైందని మీరు చెప్పేదేంటి? పంట ఎక్కువైతే ఎక్కువైన పంటను రైతులను ఉంచుకోమని చెప్పండి. కోల్డ్ స్టోరేజ్ ఉంచుకుంటారు, ఇళ్ళకాడ ఉంచుకుంటారు. రైతాంగానికి మేము పూర్తి సపోర్ట్ ఉంటామని ఈ వాతావరణ పరిస్థితి దృష్ట్యా 28వ తేదీ రావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వాయిదా పడింది. త్వరలోనే మళ్ళీ మేము అనౌన్స్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రైతులు మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని హడావిడి చేస్తూ మరి పొదిలి వేలం కేంద్రం వద్ద కూడా కొనుగోలు ప్రారంభించి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం హయాంలోనే రైతులకు మేలు జరిగిందని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు తమ గోడు వెళ్ళబోసుకునే పరిస్థితికి వచ్చిందని ఆయన తెలపడం జరిగింది. పొగాకుకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని, అయితే కంపెనీలు చెప్పే కళ్ళబొల్లి మాటలకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆకర్షితులై రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సినటువంటి మరి అధికార పక్షం కంపెనీలకు తొత్తులుగా మారిందని ఆయన మండిపడ్డారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొదిలి పర్యటనకు సంబంధించి మరో తేదీని ఖరారు చేసి రైతుల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుందని, కొన్ని రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి పర్యటనను ప్రకాశం జిల్లాలో ఉండే విధంగా కూడా రూపకల్పన చేస్తామని ఆయన తెలిపారు. మరోవైపు పొదిలి పర్యటన రద్దు కావడంతో వైసీపీలో ఉన్నటువంటి క్యాడర్ కొంత డేలా పడిందని కూడా మనం తెలియజేసుకుంటాం.